ఓకే మన్సరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన్సరాబాద్ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి కొప్పుల విఠలరెడ్డి గారు కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్రాంత సమస్యల పట్ల సమస్యల అవగాహన పట్ల పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఒక పర్యాయం కౌన్సిలర్గా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొంది ప్రజా సమస్యలే ధ్యేయంగా ముందుకెళ్తూ ప్రజల ఉదయాల్లో చిరస్థానం సంపాదించుకున్నటువంటి మన కొప్పుల విఠలరెడ్డి గారు 2000 సంవత్సరం నుండి ఒక పర్యాయం 2000 సంవత్సరం నుండి 2005 సంవత్సరం వరకు ఒకసారి కౌన్సిలర్గా పనిచేసి ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహన వ్యక్తిగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మన్సరాబాద్ కార్పొరేటర్గా పనిచేస్తున్న కొప్పుల విఠలరెడ్డి నుండి ఈరోజు పార్టీ అధిష్టానం నిన్న గ్రేటర్ కార్పొరేటర్ ఎన్నికల్లో ఎలిమినార్ డివిజన్ నుండి 2 వ్యక్తులను పేర్లు ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా చైతన్యపురం నుండి జిన్నారపు విఠలరెడ్డి, మన్సరాబాద్ నుండి కొప్పుల విఠలరెడ్డిగా 2 పేర్లను ఇప్పటివరకు ఖరారు చేయడం జరిగింది. ఇప్పుడు మనం కొప్పుల విఠలరెడ్డి గారితో ముఖాముఖి ప్రోగ్రాంలో ఉన్నాం. రేపు కార్పొరేటర్గా గెలిస్తే ప్రజలకు ఏ విధంగా వారి సమస్యలు పరిష్కరిస్తారు, అదేవిధంగా ఇప్పుడు మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి కొప్పుల విఠలరెడ్డి గారు. నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిన్న కేటాయించిన సీట్ల కార్పొరేట్ సీట్లలో తమ పేరు ప్రస్తావించడం జరిగింది. మన్సరాబాద్ నుండి డివిజన్ నుండి మీరు పోటీ చేస్తున్నారు. మీరు ప్రజలకు ఇచ్చే సందేశాలు, మీరు రేపు కార్పొరేటర్గా గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారు, వాటి గురించి చెప్పండి. ముందుగా మన్సరాబాద్ డివిజన్ నుంచి నాకు అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా ఈ మహాభాగ్యం కల్పించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి అలాగే మన్సరాబాద్ డివిజన్ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, మరి గతంలో 5 సంవత్సరాలు కౌన్సిలర్గా, మిగతా 6 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, మరి పూర్తి కాలనీలలో దాదాపు అప్పుడు 80 కాలనీలు, దాని తర్వాత 120 కాలనీలలో ఉన్న సమస్యలు డ్రైనేజు, వాటరు, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, మరి రవాణా సౌకర్యాలు, వీటన్నిటిపై పూర్తి అవగాహన పట్టున్నటువంటి వ్యక్తిని. మరి అదే ఆ వ్యక్తిత్వంతోనే ఈరోజు నాకు అధిష్టానం టికెట్ కేటాయించి నన్ను పోటీలో నిలపడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రేపు రాబోయే కాలంలో కూడా మౌలిక సదుపాయాల విషయంలో చాలా మళ్ళా వెనకబడి ఉన్న ఈ డివిజన్ను రేపు రాబోయే కాలంలో రోడ్లు, డ్రైనేజు, మరి అలాగే ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్ విభాగం, బస్సుల సౌకర్యం, మరి పార్కులు, ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పనలో ముందుంటామని, మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రజలకు మరి ప్రభుత్వానికి వారధి నిలిచి మెరుగైన ఈ పథకాలన్నీ ప్రజల వద్దకు తీసుకుపోవడంలో ప్రముఖ పాత్ర పోషించి మరి ప్రజలకు లాభం కలగాలనే ఉద్దేశంతో మరి కేసీఆర్ ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు కనుక వాటి దిశగా మేము పయనిస్తాం. అలాగే ఇక్కడ మాకున్న 2 చెరువులు ఉన్నాయి ఈ డివిజన్లో. ఆ చెరువులను రేపు సుందరీకరణ చేసి వాటికి రేపు మంచినీళ్ళ చెరువులుగా మార్చే కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ఆ విధంగా ప్రయత్నిస్తాం. అలాగే ఇదివరకు గతంలో ఆటోనగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేసిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిన నేను ఈరోజు ఇంకా చెత్త ఎత్తివేయకుండా అలాగే ఉంది. దాన్ని చెత్తను తీసివేసి అక్కడ ఇంకా ఉన్నటువంటి మురికిని తీసేసి దాన్ని పార్కుగా చేయాలనే సంకల్పం పెట్టుకొని ఆ దిశగా పోయి గవర్నమెంట్తో మాట్లాడి ఆ విధంగా దాన్ని పార్కు చేయాల్సిన అవసరం ఉంది. రేపు ప్రజలకు కూడా అది పార్కు చేస్తే చాలా లాభంగా ఉంటుందని ఆ దిశలో ప్రయత్నం చేయడానికి ముందుంటానని ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అలాగే పేదలకు కేసీఆర్ గారు నిర్ణయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మరి పెన్షన్లు, ఇటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల మధ్యకు తీసుకుపోయి వారికి చేరువ చేయడానికి నా ప్రయత్నం, నా వంతు గట్టిగా అవసరం ఉన్నది.
థ్యాంక్ యూ.